వ్యూయర్స్ మొత్తానికి 3 సంవత్సరాల నిరీక్షణ తర్వాత December 5th అంటే December 4th పుష్ప 2 అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా ఫ్యాన్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఎలా 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 అనిపించింది. బ్రో ఎలా ఉంది పుష్ప పార్ట్ 2? లో బెస్ట్ మూవీ. ఓకే, నీకు బాగా నచ్చిన అంశం ఏంటి సినిమాలో? జాతర ఫైట్. డైలాగ్ సంగతి ఏంది మరి? పుష్ప అంటే ఫ్లేవర్ అనుకుంటే ఫైర్. వేరే లెవెల్ మూవీ. సినిమాలో ఏం నచ్చింది బాగా నీకు? అల్లు అర్జున్ క్యారెక్టర్ లాస్ట్ ఫైట్. వచ్చేసి హైలైట్ ఉంది బ్రో. ఓకే, క్లైమాక్స్ వచ్చేసి బండి అన్న మొత్తం ఎరుగా తీసేసిండు. Okay. జాతర సీన్ అనేది నెక్స్ట్ లెవెల్. Okay. ఈ గింత మైనస్ అనేది ఏం లేదు. మన లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్కల మాస్టర్ అని ఎందుకు పేరు వచ్చిందో ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కళ్ళకి లెక్కల మాస్టర్ అంటే లెక్కల మాస్టర్ సుకుమార్. పెట్టిన డబ్బుల్ కి వసూలు అన్న, ఫుల్ పైసా వసూలు. ఇంకోసారి చూడమన్నా నేను ఇంకా 2 సార్లు 3 సార్లు 4 సార్లు అన్న చూస్తాను. నేను ఇక్కడ ఫ్యాన్ వర్డ్స్ చేసేది అనేది వేస్ట్ అన్న. అందరు చూస్తున్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ అయినా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరు చూస్తున్నారు. అందరు ఒకటే నార్మల్ సోషల్ మీడియా ఫైట్స్ వాళ్ళంతా అసలు ఇమ్మెచ్యూర్ కిడ్స్ వాళ్ళందరూ. ఇక్కడ చూసినట్టయితే ఎక్కడన్నా ఇప్పుడు ఇక్కడనే సంధ్యాలో ఆబ్వియస్లీ మాస్ ఉంటది. ఇంత మాస్ ఆడియన్స్ అని క్లాప్స్ కొట్టించిన అంటే సుకుమామకి వేరే లెవెల్ హ్యాట్స్ ఆఫ్. అసలు బ్రో మామూలుగా లేదు. సుకుమార్ సార్ అయితే చింపేసిండు సినిమా. ప్రతి ఒక్కదానికి ట్విస్ట్ ఉన్నది, హైలైట్ ఉన్నది సినిమా మాత్రం. ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరికి 70 mm రాడ్డు, ప్రతి ఒక్కరికి 70 mm రాడ్డు పడుతుంది ఒక్కొక్కరికి. అట్లున్న సినిమా 1000 కోట్లు పక్కా, అది మాత్రం పక్కా. అల్లు అర్జున, రష్మికనా, శ్రీలీలనా లేదా ఫాద్ ఫాజిలా? వన్ మ్యాన్ షో అల్లు అర్జున్ షో. వన్ మ్యాన్ షో అల్లు అర్జున్ షో. శ్రీవల్లి కూడా చాలా హైలైట్ అయింది. ఒక్క చోట శ్రీవల్లి డైలాగ్స్ మాత్రం చాలా సూపర్. జాతర సీన్ లో హస్బెండ్ ని సపోర్ట్ చేసే డైలాగులు చాలా బాగున్నాయి అంట కదా? అక్కడే చెప్తున్నా, ఆ సీన్ లోనే శ్రీవల్లి చాలా హైలైట్ అవుతుంది. ఓకే, సాంగ్స్ మీకు ఏది నచ్చింది? ఫీలింగ్స్ ఆ కిసక్కా? ప్రతి ఒక్క సాంగ్ చాలా రోజులైంది అల్లు అర్జున్ డాన్స్ చేయడం చూసి. కంప్లీట్లీ సాటిస్ఫైడ్. అరే వేరే లెవెల్ ఉంది అన్న సినిమా. టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, బాయ్వుడ్. బాయ్వుడ్. పుష్ప బాయ్. పుష్ప బాయ్వుడ్ అంటారు. పుష్ప బాయ్. ఓకే, పార్ట్ 1 లో ఉన్న చాలా డౌట్స్ కి పార్ట్ 2 మొత్తం సెటిల్. మొత్తం సెటిల్ వేరే లెవెల్ ఉంది సినిమా. సినిమానా మామూలుగా లేదు. సుకుమార్ గారు మాకు ఎట్లా కావాలో అట్లా బన్నీ అన్నని చూపించిండు. క్లైమాక్స్ ఉంటది భయ్యా. క్లైమాక్స్ ఒక్కొక్క సీన్ కు ఒక్కొక్క భూకంప్స్ వస్తుంది అంతే. కూర్చున్నాడు ఒక్కడు కూడా కూర్చోలేడు సీట్లలా. లేచి ఉరకాలే, లేవాలే, ఎగరాలే, అట్లుంటది ఒక్కొక్క సీన్ అట్లుంటది. బాగుంది సినిమా, బాగుంది. బ్లాక్ బస్టర్ అన్న. ఓకే, 2000 crores పక్కా. 2000 crores పక్కా. మావాడు అల్లు అర్జున్ ఫ్యాన్ అన్న. మనోడే తీసుకెళ్ళాడు మాకు సినిమాకి. ఓకే, సినిమా అయితే చాలా బాగుంది. జస్ట్ రివ్యూలు చూసి ఏం నమ్మొద్దన్న, డబ్బులు వేస్ట్ చేయించకండి. సినిమాలు ఫుల్ డబ్బులు పెట్టి తీసుకుంటారు. సో రివ్యూలు చూసి దాన్ని ఖరాబ్ చేయొద్దన్న, సరేనా? ఖచ్చితంగా థియేటర్ లో చూడాల్సిన సినిమా. థియేటర్లోనే చూడండి, ఎంజాయ్ చేయండి అంతే. షో పుష్ప పొద్దున 6ంటికి వచ్చాము. అల్టిమేట్ మూవీ, వెరీ అల్టిమేట్ మూవీ భయ్యా. అల్లు అర్జున్ యాక్షన్, సుకుమార్ డైరెక్షన్, విజువల్స్ టాప్ ఉన్నాయి, చాలా టాప్ ఉన్నాయి. వైల్డ్ ఫైర్ జాతర ఎలా ఉంది? సూపర్ అల్టిమేట్ ఉంది భయ్యా. సినిమా మామూలుగా సినిమా చెప్పేది రప్ప అనే మొత్తం సినిమా ఏం లేదు. ఇంకా మొత్తం పార్ట్ 2 ఫుల్ మీల్స్. పార్ట్ 3 ర్యాంపేజ్ ఎలా ఉంది మూవ్మెంట్? అసలు సీట్ లో కూర్చోలేకపోతున్నాం. ఫైట్ దేవి బ్యాక్గ్రౌండ్ ఉందంటే ఇంకా వేరే లెవెల్. ఇంకా అది రంపేజ్ సినిమాని. బ్రో ఎలా అనిపించింది మూవీ పార్ట్ 2? సూపర్ ఉంది. వానికైనా క్లైమాక్స్ మొత్తం ఇరగా తీసి క్లైమాక్స్ మస్తు ఉంది. క్లైమాక్స్ 2వ నేషనల్ అవార్డు పక్కా. ఈసారి 2వ నేషనల్ అవార్డు 2024 అల్లు అర్జున్ ఈ సంవత్సరం వస్తుంది. రాజ్ పెట్టుకోరు అందరు తెలియదు. బ్యాక్ టు బ్యాక్ రెండోది ఈసారి. ఒక్క నిమిషం, అల్లు అర్జున్ రొమాన్స్ కూడా అలాగే ఉందంట కదా థియేటర్ లో, ఎలా అనిపిస్తుంది? రొమాన్స్ పర్లేదు అన్న, కానీ ఎమోషన్ ఉంటది క్లైమాక్స్ లో. మీరు ఏడుస్తారు, అన్న ఏడిపిస్తాడు, అందరం ఏడుస్తాం. అంటే వైఫ్ అంటే ఎలా ఉండాలో ఈ సినిమాలో శ్రీవల్లి క్యారెక్టర్ అలా అది అందరూ భార్యను ఏదో తొక్కుదాం అన్నట్టు ఇస్తారు, కానీ భార్య మాటకు మాట ఇస్తాడు. భార్య అయిపోయినట్టు వేస్తాడు. పుష్పరాజు సీఎం అవుతాడు, పుష్పరాజు కింగ్ అవుతాడు. మామూలుగా లేదు సినిమా అయితే. క్లైమాక్స్ మటుకు ఒక్కరు హంగా లేదు. ఎలా అనిపిస్తుంది? అవన్నీ కాదు, అసలు అన్నిటికన్నా బెస్ట్ పాయింట్ ఏంటంటే జాతర సీన్ అయ్యాక వెంటనే చూసేకి వస్తుంది ఆ ఎమోషన్. క్లైమాక్స్ మాత్రం సూపర్ క్రేజీ వచ్చింది. క్లైమాక్స్ వెయిట్ చేయాలి అంత అనుకుంటాను. విలనిజమా, హీరోయిజమా, లేదంటే రొమాన్సా? ప్యూర్ యాక్టింగ్ బ్రో, క్లాస్ యాక్టింగ్ చేశాడు అల్లు అర్జున్. క్లైమాక్స్ మాత్రం ఇరగా తీశాడు. సూపర్, అదైతే సూపర్.
ఏందయ్యా ఇదే పుష్పరాజా ఏంది ఇది యా థియేటర్ లో చూసిన మొత్తం ఫ్యాన్స్ అల్లాడిపోతుంటారయ్యా సుకుమారు మొత్తం A to Z ప్రతి లెక్క ప్రతి పాయింట్ ఎక్కడికక్కడ సెట్ చేసేసి ఆడియన్స్ కి అందరికి కూడా ఫుల్ మీల్స్ అంటే ఏందో పార్ట్ 2 లో చూపించి అబ్బే ఇంకా సరిపోలే అది ఇంకా కావాలి పార్ట్ 3 కోసం కూడా ఇంకా ఈగర్ గా వెయిట్ చేస్తామని చెప్పేసి ఆడియన్స్ చెప్తున్నారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండే పొలిటికల్ సినిమా ఛానల్. లైక్, share, subscribe, click on the bell icon. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.